కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శంకర మఠంలో గల శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శంఖాంబరి అలంకరణ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శంకర మఠం సభ్యులు అమ్మవారికి తీసుకొచ్చిన సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు అభి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సారెను నివేదన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర మఠం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి మఠం సభ్యులు అంతా కలిసి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమం శంకర మఠం సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఎంతో మంది చాలా అనిపించింది. గాయత్రి ఎంత ఉద్యమమా, ఎంత అభివృద్ధ, ఎంతలో ఈ 20 ఏళ్ళలో ఎంత వృద్ధి అని నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అంటే మా మనవాడు గురు రోజులో ఉండాలి నవరాత్రిలో ఇక్కడ జరుగుతుంది. అలా వచ్చేదాన్ని స్థానిక అలాంటి 2000 మా మనం చదువు ఉద్యోగం కూడా వచ్చింది. ఈ అమ్మవారి ఎక్కడ ఎంత బాగా ఇదంతా ఉంది. 20 ఏళ్లలో చాలా డెవలప్ అయింది. మా కొత్త యూనిట్ అంతా కూడా మా పిల్లలు వీళ్ళంతా కూడా చాలా ఎక్కడైనా చిన్నపిల్లల కన్నా మేము పెద్దవాళ్ళం అయిపోయి మేము చేయలేకపోతున్నాం. ఈ పిల్లల యూనిట్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. ఎవ్వరూ కూడా ఈ గుడి మీద అపోహ కొంచెం కూడా పెట్టుకోవడానికి లేదు. ఎవరైనా మీరు అడిగితే నేను సమాధానం చెప్పడానికి కొంతమంది ఉండాలి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు బ్యాచ్ లాగా అమ్మవారే తెచ్చుకుంటుంది. మా ఇక్కడ ఏమీ లేదు దీంట్లో. అందుకని చెప్పి నేనైతే టైం చెప్పుకున్నాను. అలాంటివి నన్ను పెట్టింది అమ్మవారి. సరే కానీ అమ్మవారు చేస్తాను అనుకున్నాను. మీ అందరి సహకారం, మా పెద్దవాళ్ళకి వీళ్ళందరి సహకారంలో అమ్మ సహకారంలో మనం అందరం అమ్మ పిల్లలు అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా గిరిజన అభివృద్ధిగా మనం అందరం కలిసి చేస్తున్నాం. ఏదైనా ఉన్న లోపాలని మాకు మీరు చెప్పచ్చు. ఏమన్నా అందరూ ఆనందంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ నెక్స్ట్